సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్నికల సమయంలో తామిచ్చిన సూపర్ సిక్స్ హామీలను అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అవహేళన చేసిందని, కానీ తాము చేసి చూపించామన్నారు బాబు. రాష్ట్రం బాగుండాలన్నదే తమ లక్ష్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. అంటే అవహేళన చేశారు, పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు, పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు, మెగా డిఎస్సి అవ్వదన్నారు, దీపం వెలగదన్నారు, ఫ్రీ బస్ కదలదన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా. కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ సూపర్ సిక్స్, సూపర్ హిట్ అనే కార్యక్రమం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమే కాదు. ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి వెలుగునిచ్చే గొప్ప కార్యక్రమం, ప్రతి మనసుకి ఆశలు రేకెత్తించే గొప్ప కార్యక్రమం. ఇది ప్రతి పల్లెకు అభివృద్ధి బాటలో నడిపించే గొప్ప కార్యక్రమం. కనుక ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫలితాలతో పాటు అనేక రకాల విషయాలు కేంద్రం రాష్ట్రం కలిసి ముందుకెళ్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ ఏమిటో, దాని సత్తా ఏమిటో ప్రజలందరికీ చూపించడం జరిగింది.